మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. రోజు తోటలోకి వెళ్తాం కదా, తోట నుంచి వచ్చే దారిలోనే మనకి పాలు పోసే పిన్ని గారు వాళ్ళ ఇల్లు. రోజు తోట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు తీసుకొని వస్తాం. ఈరోజు కూడా అలానే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న రసాల మామిడి చెట్టు దగ్గర పండ్లు ఏరుకొని తిని పాలు తీసుకొని వద్దాం అనుకునేటప్పుడు తోటకూర ఉంది, చిన్నమ్మాయి కోసుకెళ్ళరాదు అంది. ఇక తోటకూర కోసుకొని ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత నా పెద్ద కూతురు ఆ తోటకూరని కడిగి సన్నగా తరిగి అక్కడ పెట్టేసింది. ఇక కూర చేస్తున్నాను. మీకు మాట చెప్పాలి, తోటకూర విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకో లాస్ట్లో చెప్తాను. నేను తోటకూర ఎప్పుడు కూడా కడిగిన తర్వాత తరిగి కడిగిన తర్వాత గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వేసేసి ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచి వేసి అవి వేగంగానే ఈ తోటకూరని తాలింపులో వేసి ఉప్పు వేసి మూత పెట్టేస్తాను. ఇక తోటకూర మగ్గిన తర్వాత పసుపు కారం వేసేసి కూర దింపేస్తాను. కానీ మన వాళ్ళు చాలామంది చెప్పారు అలా కాదు, తోటకూరలో వెండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు, నువ్వులు, వెల్లిపాయలు, ఉప్పు కారం పసుపు వేసి మిక్సీ పట్టేస్తే ఆ మిక్సీ పట్టిన పొడిని ఇలా తోటకూరలో వేస్తే టేస్ట్ బాగుంటుందని మన వాళ్ళు చాలామంది చెప్పారు. ఒక్కళ్ళిద్దరు కాదు, పోయినసారి నేను ఎప్పుడో తోటకూర చేసిన వీడియో పెడితే చాలామంది ఇలా పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు పసుపు కారం అన్నీ మిక్సీ పట్టి పొడి చేసేయమని చెప్పారు. ఈరోజు అలానే చేశాను. నేను ఎప్పుడు చేసే తోటకూర కంటే ఈరోజు చేసిన తోటకూర టేస్ట్ బాగుంది. అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాను.